హలో అండి, మీ కేకే రావు ఫ్రమ్ కేకే న్యూస్ మీకోసం అమెరికా నుంచి ఫ్లోరిడాలో, సౌత్ ఫ్లోరిడాలో లోక్సాహసి అనే పట్టణం నుంచి, నాగా గార్డెన్ అనే ప్లేస్ నుంచి లీచీ గార్డెన్ చూపిస్తున్నాను. లీచీ ఒకటే కాదండి, వీళ్ళ దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయి. పనసపళ్ళు, సపోటాలు, అరటిపళ్ళు, అన్ని రకాలైన వీళ్ళు పండిస్తారన్నమాట. సో మామిడి పళ్ళు కూడా చాలా వెరైటీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో మిమ్మల్ని అమెరికాలో ఉన్నటువంటి పళ్ళ తోటకి మీకు చూపించడానికి నేను, రవి గారు, ఓనర్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇస్ రవి తెల్ల అండ్ మంజు తెల్ల. వాళ్ళు మీకు తర్వాత చూడవచ్చు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మీరు వినవచ్చు. ఇప్పుడు సీజన్ మొదలైందనమాట. ఇటు ఓన్లీ 3 వారాలు 4 వారాలు మించి ఉండవండి ఈ ఫ్రూట్స్. ఇది ట్రీ నుంచి కొయ్యాలి, ఎక్కువగాను నిలబెట్టుకుని తింటాకుండదు. కొద్దిగా కూలర్లో పెడతారు కానీ, బట్ మెయిన్లీ ఏంటంటే ఇది ఫ్రూట్ నుంచి, ట్రీ నుంచి కోసింది అయితేనే మీకు రుచి అది బాగుంటుంది. సో అంచేత వీళ్ళు రైపు చెట్టు మీదే మొగ్గనిస్తారు. ఈ చెట్టు అలా రంగు మారే కొద్దీ ఈ ఫ్రూట్ మీకు రెడీ అనమాట. ఇది మొరాసిస్ వెరైటీ అంటారు. సో అంచేత ఇక్కడ మీరు చూడొచ్చు, చక్కగా చూడండి ఎంత గుత్తులు వచ్చినాయి, ఎన్ని గుత్తులు వచ్చినాయి. ఇలా మీకు ఇంకా చూపెడతాను, మీకు మొత్తం ఈ గార్డెన్ అంతా కూడా మీకు చూపించి మీకు చూపిస్తానండి. చూడండి. సో ఇక్కడ మళ్ళీనేమో ఇక్కడ కొన్ని పాదులు అవి పెట్టారు వీళ్ళు, అది కూడా చూపెడతాను మీకు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ పాదులు ఉన్నాయి. ఈ పాదులకి పందిళ్ళు వేశారు. అంటే ఇది ఊరికే హాబీ కింద చేశారు కానీ మెయిన్గా ఇలా ఫ్రూట్ ట్రీస్ అండి. ఇవన్నీ కూడా దొండకాయలు అనమాట. ఇఫ్ యూ సీ హియర్, ఇదిగో దొండకాయలు చూసారా, ఇదిగో దొండకాయ, ఇదిగో దొండకాయలు, ఇదిగో దొండకాయ. సో ఇక్కడ దొండకాయలు పండిస్తారు. అంటే కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి సరిపడగానే ఎప్పుడైనా కస్టమర్స్ వస్తే కూడా అమ్ముతారు. కూరగాయలు ఎక్స్ట్రా ఉంటే అమ్ముతారు. బట్ మెయిన్లీ దే డూ ఇట్, మెయిన్ ఈజ్ లైక్ దిస్ అండి. ఇది వాళ్ళ యొక్క మెయిన్ యాక్టివిటీ. 835 ట్రీస్ ఉన్నాయంట లీచీలు. అందులో మ్యాంగోలు కూడా ఉన్నాయి, కొన్ని వెరైటీస్. 50 ట్రీల దాకా మ్యాంగోలు ఉంటాయి. తర్వాత చూసారా ఇక్కడ అంతా కూడా ఏవో టమాటాలు, చిన్న చెర్రీ టమాటాలు లాంటివి కూడా ఉన్నాయండి. సీ హియర్, సీ దిస్ టమాటాస్ హియర్, దే ఆర్ స్మాల్ టమాటాస్. ఓ మై గాడ్. ఓకే, హియర్ యు గో in the tomatoes I go. టేస్ట్ చేస్తున్నా, బాగున్నాయి టమాటాలు. చూసారా టమాటాలు కూడా బాగా కాసినాయి ఇక్కడ. ఇంకా చూపెడతా, ఇదిగో ఇంకో ఎన్ని కాసినాయి చూడండి టమాటాలు. ఇంకా ఏకంగా ఇది ఎవడో పోసి వాళ్ళు కూడా లేరు, అలా అయిపోయినాయి కింద అన్నీ ఉన్నాయి. కాకరకాయ, ఇదిగో కాకరపాదు చూడండి. ఇలా తోట అనమాట ఇది. ఇవన్నీ పండింది. ఇక్కడ కూరగాయలు పాదులు పండుతాయి. ఇంకో గోంగూర మొక్కలు వేసారు ఇప్పుడే ఫ్రెష్గా. అటు చూసారా అరటి తోట. ప్రేయింగ్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది, అది లోపల అరటి మొక్క లోపలది కొనుక్కుంటారట. కొనుక్కుని దెన్ దే యూజ్ ఇట్. సమ్ కమ్యూనిటీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అలా కరివేపాకు అన్నీ ఉన్నాయి. కేవలం ఒక ఫ్రూట్ ట్రీస్ అంటే కేవలం లీచీలు, పనస, లేకపోతే సపోటా, మరి మామిడే కాకుండా వీళ్ళు మిగిలినవి కూడా అరటి చెట్లు అన్నీ వేసారన్నమాట. సో దే ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ హియర్. ఈ చెట్టు ఏమనుకుంటున్నారు మీరు? రేగి చెట్టు. ఇవన్నీ రేగి చెట్లు, ఇలా వరుసగా రేగి చెట్లు వేసారు. తర్వాత ఏమో సపోటాలు, ఇన్ని సపోటాలు అన్నమాట. సపోటాలు చాలా ఉన్నాయండి. ఇంకా ఇది ఊరికే కొంత ఏరియా చూపెడితే ఇంకా చాలా ఏరియా ఉంది. కొంచెం ఇంచులో 30 ఎకరం ఉంది, ఇంకో 10 ఎకరాలు కూడా ఉంది, 40 ఎకరాలు. ఆ 10 ఎకరాలు ఇంకా తోట వేయలేదు కానీ 30 ఎకరాలు అయితే స్ప్రెడ్ అయి ఉన్నాయి ఫ్రూట్ ట్రీ తోటి. చూపెడతా మీకు అంతా సాధ్యంత వరకు. ఐ ట్రై టు గివ్ కవరేజ్ అన్నమాట. సో కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు ఎన్నో విషయాలు, అనేక రకాల
వీడియోలతో మేము ముందుకు వస్తాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు విదేశాల నుంచి కూడా, అమెరికా నుంచి కూడా కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాం. కేకే న్యూస్ తెలుగు. చూసారా, ఇదిగో ఇవ్వండి లీచీ ట్రీలు ఇలా ఉన్నాయన్నమాట. అది చెప్పాం కదా, నాగా గార్డెన్లో 835 ట్రీస్. చూడండి, ఇగో చెట్లు ఫుల్ ఇదిగో క్రాప్తో ఉన్నాయి, రెడీ అవుతున్నాయి. చూడండి, గుత్తులు ఎన్ని రకరకాలుగా. ఇదంతా కూడా ఒక 3 వీక్స్లో రెడీ అయిపోతాయి. అప్పుడే అమ్మేసుకోవాలి. లాంగ్ క్రాప్ కాదు ఇది, ఆ టైం కల్లా కొయ్యాలి. సో చూడండి, లీచీ ఇదిగో చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. దిస్ లీచీ రెడ్ కలర్, ఎంత చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగో సి దిస్, ఇది క్లోజప్లో చూపెడుతున్నాను. చూడండి ఎలా ఉందో. ఇదిగో దిస్. సరే, ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దామా, టేస్ట్ చూద్దామా? ఓకే, లెటెస్ట్ ట్రై వన్. చూసారా, ఇది ఒలిస్తే ఈ స్కిన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూసారా, ఇదిగో ఇలా ఉంటుంది లోపల, తెల్లగా జ్యూసీగా. ముంజికాయ అంటే దీని రుచి వేరే అనుకోండి, కానీ దీన్ని ఏం చేయాలంటే స్కిన్ని మనం ఒలిసేసి ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నోట్లో పెట్టుకుని ఇదిగో కాయ పైన ఆ జ్యూసీ పార్టు, ఆ గుంజు అయిపోయింది. ఇది లోపల ఇంకా చూడండి, ఇత్తనం ఇది ఉంటుంది. పైన స్కిన్ చేస్తాం, లోపల గింజ బయట పడేస్తాం. ఆ పైన ఉన్నటువంటి జ్యూసీ పార్టు తీయగా చక్కగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ లీచీ. సో దే కట్ ద బ్రాంచెస్ అండ్ సీ with hand toti they will cut the things and bring the branches down. Igo branches ila techaruga, they brought down branches here. They see separating them with the fruits in the basket. See that, it goes for the sale. Then they segregate anamata, అందులో whatever is not good they take it out, the good one they pack, they sell it for the customer. This is the machine. మనిషి దీంట్లో ఇక్కడ నుంచుని చూసారా, ఇదిగో you can see this machine, to stand here. Guy will stand here, he has a controls here and he can take this machine up. ఇది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఇలా వీల్స్ మీద ఉంటుంది. దీంతో అతను డ్రైవ్ ఫార్వర్డ్ ఆర్ ఫ్రంట్ ఆర్ he can go up and he can come down. దీంతో వాళ్ళు దే స్టార్ట్ కటింగ్ ఫ్రూట్ ట్రీస్, ఐ మీన్ ఫ్రూట్స్, లీచీ. ఇక్కడ చూసారా మామిడికాయలు, చూడండి నేల తగిలేసి ఉన్నాయి ఇక్కడ. దీస్ ఆల్ మ్యాంగోస్. దిస్ హెస్ గట్ లాట్ ఆఫ్ ట్రీ ఫ్రూట్స్ ఆన్ ఇట్. లుక్ అట్ దిస్, lychees. You can see that lychee everywhere. Mangoes. This is a mango, very typical mango. I don't know what the variety, and I don't know the variety, but I can show you. Seems to be something different. This is a late crop అండి. ఇది లాంగ్ అన్నా లాంగ్ అని కాదు, ఇది లీచీయే కానీ బట్ లైక్ ఏ స్వీట్ హార్ట్ అనుకుంటా, కొంచెం లేట్గా వస్తుంది క్రాప్ ఇది. చూడండి బనానాస్ కూడా వేసారు వీళ్ళు. సో ఇదిగో దీస్ ఏమో మ్యాంగోస్ అనమాట.
ఇది వా నామ్డక్ అనుకుంటాను ఇది పేరు. వెరీ స్వీట్ మ్యాంగో. మయంగా కరివేపాకు కూడా వేస్తారు ఇక్కడ. లుక్ అట్ దిస్ ఇస్ కరివేపాకు సెట్. కరివేపాకు ఇదిగోండి, కరివేపాకు మంచిగా వస్తున్నారు. కరివేపాకు అన్నీ మయమయంగా కరివేపాకు ఉంది, సపోటాలు ఉన్నాయి, మ్యాంగోలు ఉన్నాయి. ఒకటి కాదు, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది కరివేపాకు కదా, ఇది సపోటా. యూ కెన్ సీ సపోటాస్ హియర్. సపోటాస్. అన్ని చెట్లు కాసినాయి ఈ సంవత్సరం అంటున్నారు. పర్వాలేదు, చాలా చెట్ల వరకు కాపు వచ్చింది లేచింది. సో ఈ సపోటా కాయలు. సో నాగగడ్డన్ వారి స్వగృహం, వాళ్ళ ఇల్లు అనమాట ఇది. ఇది ఒక చెట్టు మాన్ తోటి, సెంటర్లో మాన్ ఉంటుంది. ఇదంతా లాగ్ హౌస్ అంటారు దాన్ని, అందుకని. సో ఇదంతా కూడా చాలా పెద్ద హౌస్ ఇది. సో ఇది వాళ్ళు నివసించేది అనమాట. నాగ గార్డెన్స్ వాళ్ళ సొంత ఇల్లు. రవి, మంజు, తల్లా, దే లివ్ హియర్. అండ్ ఇస్ మిడిల్ ఆఫ్ దట్ I told you around 30-40 acres land lo undi. So you can see this. కార్లు పెట్టుకోవడానికి గరాజ్ ఉంది. సో ఈ తోట ఇదంతా కూడా ఇక్కడే మీకు పనస పళ్ళు ఇవన్నీ చూడవచ్చు. ఇందులో మీకు ఇక్కడ పనసకాయలు ఉంటాయి. యూ కెన్ లుక్ ఎట్ దమ్. నాగగడ్డలో ఉన్నామండి మనం, ఫ్లోరిడాలో, అమెరికాలో పళ్ళ తోటలో తిరుగుతున్నాము. పనసకాయలు చూసారా, గుత్తులు. అబ్బో ఎన్ని పనసకాయలు, ఎన్నెన్నో, ఎన్ని మొగ్గుతున్నాయి, రెడీ అవుతున్నాయి. వా, ఇదిగో పనసకాయ గుత్తులు. సో సౌత్ ఫ్లోరిడాలో ఉన్నటువంటి బ్యూటీ అది. ఇక్కడ మాకు ట్రాపికల్ వెదర్, పనసకాయలు, చెరుకు తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, అన్ని రకాల పళ్ళ తోటలు ఇక్కడ సాధ్యం. వాతావరణం స్నో ఉండదు, ఏం ఉండదు, చలి ఎక్కువ ఉండదు, చలి అసలు ఉండదు. కొద్దిగా ఏదో వింటర్లో కొద్దిగా ఉంటుంది. చూసారు ఎంత పనసకాయ. ఇదిగో నేల మీద కాసేసినాయి, భూమి మీద ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇదిగో పనసకాయ నేల మీద కాసి చిన్న రాళ్ళు పెట్టారు అట్లకి వెళ్ళి. వైదాక కాయ, పనసకాయలు అబ్బా పైన ఉన్నాయండి. ఏదో ఈ అన్ని పైన ఉన్న పళ్ళు, ఈ కాయలు చూస్తూ ఉంటే నాకేదో పాత రోజుల్లో పాట ఒకటి గుర్తొస్తుంది. పాట నోట్లోకి వచ్చేస్తుంది మరి. సరే ఒకసారి పాడైతే ఏం పోయింది, విన్నవాళ్ళు వింటారు. చెట్టు లెక్కగలవా ఓ నరహరి, పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మన సిగురు కోయగలవా, ఓ నరహరి సిగురు కోయగలవా. అరే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత, పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మన సిగురు కోయగలనే, ఓ చెంచిత సిగురు కోయగలనే, ఓ చెంచిత సిగురు కోయగలనే. అదేండి నాకు గుర్తొచ్చిన పాట, సరదాగా పాడేశాను. చూసారా, ఏదో తోటలోకి వస్తే ఏమవుతుంటాయో పాటలు గుర్తుకొస్తుంటాయి, చిన్నతనం గుర్తుకు వస్తుంది.
ఏంటండి, ప్రకృతిలో ఉన్న మహత్యం అది, ఏమంటారు? అందుకే ప్రకృతితో కాపాడుకోవాలి మనం, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాలు బాగుంటాయి, అందరూ హాయిగా ఉంటారు. ప్రకృతి మాత మనకు కావాల్సిన ఫుడ్ ఇచ్చేది కూడా ప్రకృతిలోంచి వస్తుంది మనకి. సో అంచేత ప్రకృతిని ఆస్వాదించాలి, చెట్లు నరకకూడదు, చెట్లను పెంచుకోవాలి. దిస్ ఇస్ కేకే రావ్ ఇన్ సౌత్ ఫ్లోరిడా అండి, అమెరికా నుంచి మీకోసం కేకే న్యూస్ నుంచి తీసుకొస్తున్నాం వీడియోలన్నీ కూడా. మమ్మల్ని మీరు ప్రోత్సహించాలి, మరి మేము ఇంత కష్టపడి తీసినందుకు మీరందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగండి? మీ ఫ్రెండ్స్ చెప్పించండి, చేయించండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. సో వీ గో లాంగ్ వే. మీకు చాలా విషయాలు చెప్తాను, అమెరికాలో విషయాలు చెప్తా, ఇక్కడ ఉన్నటువంటి పొలాలు అన్నీ చూపెడతా, ఇక్కడ జరిగిన వింతలు విశేషాలు. ఒకటి కాదండి, మీరు ఒక పని చేయాలి, అదంటే మీరు మీ స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించండి, మా ఛానల్ ప్రోత్సహించండి. ఇది ఒక షెడ్ అండి, ఇందులో వాళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్లు, గడ్డి కట్ చేసే మిషన్లు, సైకిళ్ళు, కార్లు, ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవాలని పెట్టుకునేలాగా తయారు చేశారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ కార్ మొత్తం కూడా పాటారు చూడండి, ఎంత నైస్గా తయారు చేశారు. ఇక్కడ చూడండి షోకి ఇవన్నీ పెట్టారు. కలిసి దిస్ నైస్లీ దే ఆర్ లుకింగ్. నేను ఇందులో గల్ఫాట్లో డ్రైవ్ చేస్తూ తీస్తున్నాను మీకోసం. చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ చూపెడతాను. చాలా ఇక్కడంతా గ్యాదరింగ్ నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో పార్టీలు పక్షులు అది ఏర్పాట్లు చేశారు. అది షో యూ దట్ వన్ టు. ఇవి చూడండి ఇక్కడ. సో ఇది చూసారా, ఇక్కడ ఇదేంటంటే ఇది ఒక్క నిమిషం మీకు అన్నీ వివరిస్తాను. ఇది వంట చేసుకోవడానికి ఏర్పాట్లు అనమాట. అక్కడ సర్వ్ చేయడానికి టేబుల్స్ అన్నీ ఏర్పాటుగా కట్టారనమాట. ఇది కోకో కిచెన్ అని పేరు పెట్టారు, కోకో కిచెన్ అంట. ఇట్ ఫ్రమ్ నియర్ బాయ్. చూడండి ఏం రాశారు పైన, ఇదిగో కోకో కిచెన్. చూడండి, దీనికి కావాల్సిన వంటశాల అనమాట, కిచెన్. ఇక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగా ఒక వీకెండ్ పార్టీ జరిగితే ఇగో చూడండి అన్ని స్టవ్లు గీవులు కవర్ చేశారనుకోండి వీటిని. సో స్టవ్లు ఉన్నాయి, అక్కడ వాష్ బేసిన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దిస్ కోకో కిచెన్ అని పేరు పెట్టారు. ఇక్కడేమో వీకెండ్ పార్టీలు నడుస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే చూపెడతా. ఇదేమో బాత్రూమ్, అది సపరేట్ బాత్రూమ్ కట్టారు వుడ్ తోటి. ఇది అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మీకు చెప్తా. ఇది ఉందండి, ఇదిగో ఇలాగా పైకి వెళ్ళి పైన కూర్చుని అక్కడ సరదా కాఫీ టీలు టిఫిన్లు తినవచ్చు అనమాట. అంటే చెట్టుకి కట్టారు ఇది, చూసారా, ఇది ఓ వృక్షం. ఈ చెట్టుకి ఇలాగా కమ్మెలతోటి వుడ్ తోటి ఇలా కట్టి స్టెప్స్ పెట్టి పైకి వెళ్ళి పైన ప్లాట్ఫామ్ కట్టి పైన కూర్చుని సరదాగా డ్రింక్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఫుడ్ తినవచ్చు, సరదాగా పైన కూర్చోవచ్చు. సో అంటే ట్రీకి అటాచ్ అయినటువంటి ఒక ఇది అనమాట అదండి. సో దిస్ ఇస్ ద వుడ్ ప్లాట్ఫామ్ అనమాట, సపరేట్గా వుడ్ తోటి ఏర్పాటు చేశారు. చక్కగా చాలా పైన కూర్చున్న అనుభూతి ఉంటుంది. చూడ జంగిల్లో మనం జంతువులకి కాపాడుకోవడం పూర్వం వాడేవారంట అలాగా. ఇప్పుడైతే సరదా కోసం మన వాళ్ళు చేస్తున్నారు, జంతువుల కోసం కాపాడుకోవటం కాదనుకోండి. ఇది ఇక్కడి నుంచి అయితే బాగా చూడవచ్చు. చూసారు, అదిగో ఆ పైన కూర్చుని తింటారనమాట. ఇక్కడ ఇదంతా ఒక ప్లాట్ఫామ్లా కట్టారు. చెట్టు చూడండి మయంగా ఉంది. వెరీ నైస్. ఎస్, సీ దిస్ హియర్, యూ కెన్ ఎంజాయ్ ద పార్టీ హియర్. ఇక్కడ ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా చక్కగా అంతా చూడండి. అక్కడ కిచెన్ చూపించాను, ఇక్కడ ఇలా ప్లాట్ఫామ్లో కట్టారు. ఇక్కడ కూర్చొని తినొచ్చు. చూడండి, ఇందులో పడుకోవచ్చు. పిల్లలు కొంచెం శుభ్రం చేయాలనుకోండి, బట్ దే ఆర్ యూ కెన్ జస్ట్ రిలాక్స్. సో ఇదండి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు నాగా గార్డెన్స్లో. ఇది కూడా ఒక భాగం.
ఇక్కడ పార్టీలకి ఫంక్షన్లకి చాలా అనుభూతి, చాలా చక్కని అట్మాస్ఫియర్ అనమాట. ఒక తోటలో ఒక పార్టీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి. సో కంటిన్యూటీ అండి. ఇక్కడ పార్టీ ప్లేస్. ఇంకా మనం ఈ పార్టీ ప్లేస్లో ఇది వచ్చి బార్ ఏరియా అనమాట. ఇక్కడ బార్కి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ పెడతారు వీకెండ్ పార్టీ అప్పుడు, చూసారా. తర్వాత ఇక్కడే మీకు షుగర్ కేన్ జ్యూస్ కూడా అమ్ముతారు వీకెండ్స్లో. అన్ని శబ్దం వచ్చి ఎలాంటి కట్టారు, గిలి 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 అంటుంటే. సో ఇవన్నీ ఒక ఆకర్షణీయంగా తయారు చేశారండి. చూడండి, ఇదిగో ఇక్కడ కూర్చుని ఇదిగో పార్టీ ప్లేస్. నాగా గార్డెన్లో పార్టీకి అనమాట ఇవన్నీ. ఇది స్టోరేజ్ లోపల. సో ఇదండి, చాలా ఇంకా చూపెడుతున్నాను. చెట్లు మయంగా, పచ్చని వాతావరణం, చల్లని వాతావరణం, చెట్టు నీడలో ఇలాగ ఇదిగో కుర్చీల్లో చూడండి. ఏదైనా దోమలు అవి వస్తే కొట్టకుండా ఉండటానికి ఇదిగో ఇది కొట్టుకున్నాం అనుకోండి. ఇదిగో ఇది ఉందా, ఇది కనిపిస్తుందా మీకు? ఇలాగా అది కొట్టేవనుకోండి దోమల దగ్గర. ఇదిగో అలాగా. సో ఇదిగో అది దోమ మందు. ఒకవేళ ఇక్కడ ఏదైనా తోటలో కూర్చున్నప్పుడు బాదర్ చేస్తే అలా కొట్టేస్తే దోమ దగ్గర రాదు. ఇక చూసారా, వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా వచ్చి, కస్టమర్స్ కానీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇదిగో చూడండి, ఇదిగో రౌండ్ టేబుల్ వేసారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇగో చైర్ల మూల వేసారు, ఇక్కడ వేసారు. అంటే అన్ని విధాలా కూడా పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సో చూడండి, ఇలాగే మీరు ఇదంతా కూడా గార్డెన్లోనే ఏర్పాట్లు. సో మనం ఇంకా గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. సో లెట్ us వాచ్ ఎవ్రీథింగ్. ఇక్కడేమో నర్సరీ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ సీతాఫలాల గార్డెన్ కూడా ఉందండి, చిన్నది. బహుశా కాస్తాయి అనుకుంటా. ఏడాది మొక్కలు వేసి 2 ఏళ్ళు, ఏడాదిన్నర అవుతుంది. అది సీతాఫలాలు గార్డెన్. లుక్, చూసారా, ఈ విగ్రహం పెట్టారు ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఉందో, చూసారా. అది దాంట్లోంచి వాటర్ పడుతుంది, వాటర్ ఫౌంటైన్ కింద వాడుతున్నారు. ఇదిగో చూడండి, వాటర్ వస్తుంది. అది పైనుంచి వాటర్ ఇలా వాటర్ కింద దాకా వెళ్తుంది. సో అదే చూపించాను ఇందాక. కిచెన్ ఇవన్నీ కూడా చూసారుగా. ఇదేమో సీతాఫలాల గార్డెన్, అది కూడా చూపెడతాం మీకు. మీకు సీతాఫలాలు చూసారా, లైన్గా వేసారు. ఇవన్నీ సీతాఫలాలు అనమాట. త్వరలోనే సీతాఫల క్రాప్ వస్తుంది. తర్వాత ఇక్కడ నర్సరీకి కొన్ని మొక్కలు కూడా అమ్ముతారండి. సో మన కడియన్ నర్సరీ లాగా ఇక్కడ కూడా రకరకాల ఫ్రూట్ ట్రీస్ అని మొక్కలని అన్నీ అమ్ముతారు. సో అది కూడా మీకు చూపెడతాను. అది చూసారు, ఇవన్నీ మొక్కలు అమ్మకానికి అనమాట అవి. సో అన్ని విధాల పార్టీలు నడుస్తాయి, మొక్కలు అమ్ముతారు, తర్వాత పళ్ళు అమ్ముతారు. అన్ని రకాల పళ్ళు దొరుకుతాయి సీజన్లో అప్పుడు. చూడండి, ఇవన్నీ కూడా అమ్మకానికి. ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి. లీచీ ఉంది, లొంగన్ ఉన్నాయి, కలోసి అంటారు. ఇది అంటే ఫెన్సింగ్ కింద పెంచుకోవచ్చు. ఇది ఎప్పుడు నిత్యం పచ్చగా ఉంటుంది త్రూఅవుట్ ఇయర్. ఇక చూడండి, ఎన్ని కలోజియల్ ప్లాంట్లు అమ్మకానికి. ఫ్రూట్ ట్రీస్, గార్డెన్ షో ట్రీస్, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని ఫ్రూట్ ట్రీస్ అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరి మొక్కలు చుట్టూ పెట్టారు సార్, దీని చుట్టూ. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. చూసారా. సో ఇదంతా కంటైనర్ హౌస్. అంటే మెటల్ కంటైనర్లని ఇలా ఇల్లు కింద మార్చేసారు. లోపల ఒక బెడ్రూము, సిట్టింగ్ హాల్ అన్నీ ఉన్నాయి.
మళ్ళీ ఇది ఒక బాత్రూమ్, ఇక్కడ సపరేట్ బయట బాత్రూమ్ కట్టారు, ఇక్కడ ట్రీ కింద కూర్చోవడానికి పెట్టారు, ఇలా రకరకాల అన్నమాట. సో దే పుట్ దేర్ హార్ట్ ఇన్ టు ఇట్. సో మెనీ అరేంజ్మెంట్స్ చేశారు. చూడండి ఇక్కడ కూడా అదిగో ఒక సింక్ లాగా బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. చక్కటి వాతావరణం. ఇదండి నాగా గార్డెన్ గురించి మీకు ఈరోజుని ఓ టూర్ అయితే ఇచ్చేసాను నేను ఈరోజు. సో నా బాధ్యత ప్రకారంగా మీకు చక్కగా నా సాయశక్తిలో మీకు గార్డెన్ టూర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా మళ్ళీ అడుగుతున్నాను, మరలా అనుకోవద్దు, మీరు సహకరించాలి. మీరే కాదు మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ ద ఫౌండర్ చైర్మన్ ఆఫ్ కేకే న్యూస్. మీ సహకారం ఉంటే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని ఆశయం ఉంది నాకు కూడాను. సో మాకు మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి CEO ఉన్నారు, అన్నీ బాగానే నడుస్తున్నాయి. మీ సహకారం ఉంటే ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తాం. సో ధన్యవాదాలండి. వాచింగ్ మై నాగా గార్డెన్ వీడియో ఫ్రమ్ సౌత్ ఫ్లోరిడా, అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం నుంచి మీ కేకే రావు. థ్యాంక్ యూ.